ఆవేశపడి వారిలాగా అలోలోచితంగా నీ కుటుంబం ఒకవేళ కరువు గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడి, ప్రభా ఇప్పుడు నా పరిస్థితి, ప్రభా ఇప్పుడు నా కుటుంబం పరిస్థితి, ప్రభా తినడానికి కూడా తిండి లేని పరిస్థితి, ప్రభా ఇప్పుడు నేనేం చేయాలి ప్రభా, నాకు ఒక దారి చూపించు ప్రభా, నాకు ఒక మార్గం చూపించు ప్రభా అని నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన నీకు చక్కని మార్గాన్ని చూపిస్తాడు. బహుశా ఆ బెత్లెహేములో ఉన్న ఆ ప్రజలు ఒకవేళ వేడుకున్నారేమో, ఆ ప్రజలు ఒకవేళ దేవుణ్ణి నమ్ముకొని అక్కడనే ఉండి ఆ కరువులో కూడా, ఆ ఇబ్బందుల్లో కూడా దేవునికి మొరపెట్టి ఉన్నారేమో, ఆ మొర విని తన ప్రజలను పోషించాలని దేవుడు నిర్ణయించుకున్నాడేమో. కానీ ఆ కుటుంబం మాత్రం, నయోమి కుటుంబం మాత్రము దేవుణ్ణి వేడుకోవాలా, దేవునికి ప్రార్థన చేయాలా, దేవుడిని అడగలేదు. కరువు వచ్చింది ప్రభా ఎలాగని వెళ్ళిపోయారు, బ్రతకాలనుకున్నారు, సర్వస్వాన్ని కోల్పోయారు. అయితే ఇంకొక మాట ఉంటుంది, ఒకని మార్గము వానికి యథార్థముగా కనపడును, కానీ తుదకది మరణము దారి తీస్తుందంట. ఈ కుటుంబాన్ని తీసుకుపోయింది ఎవరు? నయోమి కాదు. నయోమి